హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. విజయవాడ వరదలకు సంబంధించి ఎంత మాట్లాడుకున్నా కడుపు తరుకుపోతున్న పరిస్థితి. ఇప్పటికే అంటే ముందస్తు హెచ్చరికలు కనుక జారీ చేస్తుంటే ఆ బుడమేరు వాగును ఎందుకు ఆపిర్రో, ఆ లాగులు ఎత్తకుండా ఎందుకు ఆ స్టోరేజ్ చేసిర్రో ఇప్పటికే మనం కథనాలు చాలా వరకు ప్రచారం చేసినాం. బయట కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. రాధాకృష్ణకు సంబంధించిన ఓ పవర్ ప్లాంట్ని కాపాడేందుకు, ఈయన కరకట్ట ఇల్లును కాపాడుకునేందుకు అమరావతిలోకి పెద్ద ఎత్తున వరదను వెళ్లకుండా ఈ బుడమేరు నాపిన పాపానికి ఇప్పుడు ముంపు ప్రాంతాలన్నీ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నాయి. మొత్తం 22 లక్షల జనాభా ఉండే విజయవాడలో ఇంచుమించు 5-6 లక్షల మంది ఎఫెక్ట్ అయినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 57 మంది దాకా చనిపోయిన కథనాలు కూడా వెలుగులు చూస్తున్నాయి. ఆ శవాలకు కనీసం అంటే దహన సంస్కారాలకు కూడా ఈ ప్రభుత్వం చూపించకపోవడం, అంటే దాతృత్వం చూపించకపోవడం, రోడ్ల మీద ఎక్కడికక్కడ అనాథ శవాల్లాగా పడి ఉండడం, కుళ్ళిపోయిన స్థితిలో ఎవరు పట్టించుకొని పరిస్థితి నెలకొనడం. చాలామంది ఇప్పటికే ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు ఏవైతే ఉన్నాయో వాటికి ఫోన్లు చేస్తూ ఉన్నారంట. తమ సంబంధించిన వాళ్ళు మిస్ అయినరు, కొంచెం కనిపెట్టండి అని చెప్పి. ఎవ్వడు కూడా స్పందించే పరిస్థితి లేదు. మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా అట్టర్ అయిన సంగతి కళ్ళకు గడతా ఉంది. ఇక ఇప్పుడిప్పుడే కొంచెం తెరిపినిస్తుండడంతో సహాయక చర్యలను ముమ్మరం చేసే క్రమంలో సరుకులు లేవు, సమన్వయం లేదు. ఏకంగా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా గొడవ పడుతున్న ఒక వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చిందనమాట. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఎంత పాజిటివ్ ఉంటారో దాని ఎదురుగా వచ్చేస్తారు. ఈరోజు అన్నీ అయినాయి. వాళ్ళ ముఖాలు చూస్తే కలలేదు. బై తింటే కాస్త వస్తే ఎంత కష్టంగా మర్చిపోతాం. ఏదో అందించాలి కదా. మీరు అందిస్తారా? అది రాకపోతే ఫుడ్ అయినా అందించాలి కదా. ఏదో ఒకటి 2 మిక్స్ అయినా. అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. నాకేమో ట్రాక్టర్లు పంపిస్తాను సార్, రాలేదు సార్. 150 వ్యాన్లు మాకు రెడీ అయినాక అప్పుడు పంపించారు. అయినాక అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్. ఇంకా పోలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. హార్టికల్చర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ వెజిటబుల్స్ తీసుకున్నామా ఎంతో పోతారు అసలుకి. 15,000 సార్. 15,000 చేస్తారు. 80,000 15,000 చేస్తారు. నెట్ 20%. కష్టపడి లాస్ట్ ఆడుంటాడు అంటున్నాడు, రోడ్డు మీద నిలబడుతున్నాడు. అది మాకంటే ఏంటి సార్ అన్నాడు. అది నాట్ కంప్లైనింగ్, కానీ వాళ్ళు మాకు పంపించే వరకు టుక్ ఎ లాంగ్ టైం. బ్యాంక్స్ రెడీ దే నాట్ కమ్. నారాయణ గారు ఏమన్నారంటే మీకు సంబంధం లేదు, మనదిరు ఇంకెవరో ఇద్దరు పెట్టుకుని నేను చేసుకుంటా నా పని అని చెప్పారు సార్. విన్నారు కదా. అంటే వీళ్ళ మధ్యలో వీళ్ళకే కోఆర్డినేషన్ లేదు. మంత్రి నారాయణ గారికి ఈ మొత్తం అంటే ఆహార ధాన్యాలు, సరుకుల పంపిణీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఇచ్చినట్టున్నారు. ఈయన పౌర సరఫరా శాఖ మంత్రి కదా నాదెండ్ల మనోహర్. మేము వెహికల్స్ అన్ని, లాజిస్టిక్ వెహికల్స్ అన్ని రెడీ చేసుకున్నాం సార్, కానీ మా దాకా సరుకులు రాలేదు, ఎట్ట పంపిణీ చేసేది, వీ డింట్ అగ్రీ విత్ యూ అని చెప్పి మొహం మీదనే చెప్పేస్తున్నాడు. బాధితుల మొహంలో కళ లేదంటే వచ్చింది వరద, కళ ఎట్లుంటుంది? పూట గడిస్తే, నిమిషాలు గడిస్తే లెక్క పెట్టుకుంటున్నారు. మీరు చేసే సాయం కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తూ ఉన్నారు. మీరేం చేస్తున్నారు? మీ మధ్యలో మీకు కోఆర్డినేషన్ లేక ఒకరి మీద ఒకడు తప్పులు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మా ఈ సరుకులన్నిటి మీద అంటే నారాయణ మాకు ఇంకా పంపలేదు అంటున్నాడు కదా. ఏమన్నా దుబ్బేసే కార్యక్రమం చేసినా పొంగూరు నారాయణ ఇవన్నీ విచారణకు రావాలి కదా. ఈయన ఏమంటాడు, 80,000 మందికి నిన్న ఒక్కరోజే పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే 15,000 మందికి మాత్రమే ఈ నిత్యావసర సరుకులు ఇవన్నీ పంపిణీ చేయగలిగినామని చెప్పి 20% కూడా పంచలేకపోయిందంటే ఏం వ్యవస్థ? మళ్ళీ ఏమనంటే రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసినాం. 3 పార్టీలు, జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీల కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సహాయక చర్యలో నిమగ్నమైనమని చెప్పి ఊదర కొడతా ఉన్నారు కదా మరి సోషల్ మీడియాలో. ఆఖరికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినరు. అయినా కానీ మరి బాధితులకు ఎందుకు పోవట్లేదు అంటే సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మనం వరదనాపేదానికి ముందుకు రాలేదు, అది కూడా మన చేతకాంతనం విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి మీదకి వేసే ప్రయత్నం చేసినాం, అది అటర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు కనీసం వరద తగ్గిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు రైట్ నౌ అంటే బతకాలంటే, ఇంకొక 2 రోజులు బతకాలంటే
ఇమ్మీడియట్గా పాలు నీళ్లు ఇంత తిండి అవి కూడా ఇవ్వలేకపోతే ఇంక మీదేం దిక్కుమాలిన సర్కారు. ఇట్లా ఉంది వీళ్ళది వ్యవస్థ. సరుకులు లేవు, సమన్వయం లేవు, బాధితుల సాక్షిగా ఒప్పుకున్న చంద్రబాబు నిన్న ఆహారం లేదు, ఇవాళ సరుకులు లేవు, 20% కూడా అందలేదు, ఒక్కరి ముఖంలో కూడా కలలేదు చంద్రబాబు. తప్పు నాది కాదు, నారాయణదన్న మంత్రి నాదెండ్ల. 6 రోజులుగా విజయవాడ అతలాకుతలం అవుతుంది. లెక్కలేనన్ని మరణాలు, అంతులేనంత కష్టం నష్టం, 5 లక్షల మంది ప్రజల జీవితాలు తలకిందులైపోయాయి. ఇంత జరుగుతుంటే వరద నిండిన వీధుల్లో ముఖ్యమంత్రి రోడ్ షోలు తామేమీ తక్కువ తినలేదన్నట్టు జేసీబీలో మంత్రుల ఊరేగింపులే తప్ప బాధితులకు రవ్వంత ఉపశమనం కలిగించలేకపోయారు. సరుకులు పంచుతున్నామని ప్రచారం చేయడంతో శుక్రవారం జనం ఆశగా ఎదురు చూశారు. యథాప్రకారం అది లేదు. ఇక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. వీధిలో చంద్రబాబు నాదేళ్ల మనోహర్ నెపాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకోవడం చూసి జనం విస్తుపోయారు. ఇది పరిస్థితి. దాతలు ప్రజలే ఆదుకోవాలి, ఖజానా చూస్తే అందించే పరిస్థితి కనిపించడం లేదు. వరద బాధితులకు ఆర్థిక ప్యాకేజీ అతిపెద్ద సమస్య. కేంద్రం కూడా ఉదారంగా ఆలోచించాలి. వరద నష్టంపై నేడు కేంద్రానికి నివేదిక పంపుతున్నాం. ఈరోజు నిత్యావసర ప్యాకెట్లు 15,000 కూడా పంచలేకపోయాం. ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలు చూసా. ఈ సంక్షోభం గిగ్ ఎకనామీకి వరమన్న సీఎం వ్యాఖ్యలపై విస్మయం. గిగ్ వర్కర్లు అంటే ఎవరు? జొమాటో, స్విగ్గీ ఇట్లాంటి వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్లు చేసుకుంటారు చూడు, వాళ్లకు గిగ్ ఎకనామీకి ఇది అని చెప్పి అంటే డ్రోన్లు ఇవన్నీ షో చేస్తూ ఉన్నారు కదా. ఇంకా ఆ టెండర్లను దక్కించుకున్నాడు ఇప్పుడు ఇంకా కోట్లు పోగేసుకోవచ్చు అనమాట. ఇది వీళ్ళ అంటే చెప్పినా కదా, సంక్షోభం ఎక్కడుంటే అక్కడ చంద్రబాబు తేలుతాడు. దాన్ని ఎట్లా ఒడిసి పట్టాలి, సంపాదన ఎట్లా సృష్టించాలి. ఆ సంపాదన సృష్టి రాష్ట్ర ప్రజల కోసం కాదు, మనకు, మన కులపోళ్లకు, మన ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళకు ఎట్లా సంపద సృష్టించి పెద్దగా చేయాలన్నది మాత్రమే ఆయనకు ఆలోచన అనమాట. ప్రజలు ఏమైపోయినా అనవసరం. మొన్న చూసినాం కదా, బోట్లల్లో మందిని తరలించేందుకు ఒక్కొక్కడు 1,500 నుంచి 4,500 వరకు ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని తీసుకెళ్ళడానికి అంత ఛార్జ్ చేస్తుంటే ఇంక ఏమనాలి? కనీసం ఆ దోపిడీని అరికట్టే వ్యవస్థ కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోయినట్టే ఇంక ఏమనాలి వీళ్ళని? ఇది ప్రభుత్వమా లేకపోతే సోమాలియా దొంగల కూటమే? పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అనేది అంటారు కదా, పైరేట్స్ ఆఫ్ ది విజయవాడ లెక్క తయారైన వీళ్ళు. సిగ్గులేని జన్మలు. ఏమన్నంటే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్న వాళ్ళందరినీ బొక్కలు తోయండి. విజయవాడలో 6 లక్షల మందిని, తర్వాత సోషల్ మీడియాలో కొన్ని వేల పేజీలు, వేల మంది నెగిటివ్ ప్రచారం కాదు, జరుగుతున్న తతంగాన్ని చూపిస్తున్నారు. అందరినీ లోపలేస్తే జైళ్ళు నిండవు, జైళ్ళు సరిపోవు. మీరు మీ దిక్కుమాల వేషాలు ఇంకా చూస్తా కూర్చుంటానికి ప్రజలు ఏమైనా పిచ్చోవాలనుకుంటున్నారా? సో ఇది మిత్రులారా, ఈ ప్రభుత్వం నుంచి ఇంకా పెద్దగా ఆశించకండి. మన బతుకులు మనమే. ఈరోజు ఆ గణేష్ చతుర్థిని కొంచెం గుంజీలు తీసి వీళ్ళ తప్పులను క్షమించి మంచి బుద్ధి ప్రసాదించడం అని వేడుకోవడం తప్పిస్తే ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు. వస్తే తీసుకోండి, లేకపోతే ఇంకా మన ప్రాణాలు మనమే కాపాడుకోవడానికి ఉద్యుక్తులు కావాల్సిందే, ఇంకా అంతకు మించిన ఆప్షన్ లేదు. సో ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఒకటో రెండు వాయుగుండాలు ఉన్నాయంట. ఈ బుడమేరు ఇంకా తగ్గలేదు, శాంతించలేదు. కృష్ణమ్మ శాంతించినా కూడా ఇప్పటికే శ్రీశైలం గేట్లు మొత్తం ఎత్తిండ్రు, పైనుంచి ఇంకా వరద వస్తూనే ఉంది. ఇంకొక 2-3 రోజులు ఈ థ్రెట్ అయితే ఉంది. సో దయచేసి మీ ప్రాణాలను మీరు కాపాడుకునేందుకు ప్రయత్నం చేయండి. ఈ ప్రభుత్వం ఏమీ చేయదు, చేతులు ఎత్తేసింది ఆల్రెడీ. ఇంకా ఈ దిక్కుమాలలో మాట్లాడతారు, యంత్రాంగం సహకరిస్తలేదు, కేంద్రం సరిగ్గా స్పందించలేదు అని చెప్పి మొన్న ఫస్ట్ డే 1 రోజు ఈయననే కదా మాట్లాడింది. మరి దాన్ని ప్రచారం చేసినందుకు ఈయన మీద ఎట్లాంటి కేసులు పెట్టాలి? ఇవన్నీ అడగొద్దు మనం. సిగ్గులేని జన్మలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.